कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद्विख्यातलताक्रामितरोदोऽन्तराळ कमनीयमहाजीमूततुलितदेह श्यामलरुचिजाल रामचन्द्रनृपाल। ఇవాల్టి ప్రసంగం సప్తమ స్కందంలో 7వ ప్రసంగం. ఇంకా మనం ప్రహ్లాద చరిత్రలోనే ఉన్నాం. మనం మొత్తం భాగవతం చదవడానికి మన దగ్గర సమయం లేకపోతే కేవలం ఈ ప్రహ్లాద చరిత్ర చదివితే వేదాంత సారం మొత్తం మనకు అర్థమవుతుంది. అందుకనే ఏది వదిలిపెట్టకుండా అందులో ప్రహ్లాదుడు చెప్పింది ఉన్నది ఉన్నట్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకనే కొంచెం మెల్లగా వెళుతున్నాం. వేదాంతం అనేటువంటిది కొంతమంది చాలా కష్టం గ్రహించటానికి అని అనుకుంటారు. మనం పురాణాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ చదివితేనే వేదాంతం అర్థమవుతుందేమో అని ఒక్కొక్కసారి మనకి సంశయం కలగవచ్చు. మీరు జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే మన ఋషులు మునులు ఒక దాంట్లో చెప్పిందే ఇంకో దాంట్లో కూడా చెప్పి ఉన్నారు. అలాగే చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి ఉన్నారు. చెప్పిందే మళ్ళీ చెప్పారు. ఆ సర్గ అదే పంచభూతాలతో నిర్మితమైంది ప్రపంచమని, ఇదంతా త్రిగుణాత్మకమని, ప్రకృతి అవే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ప్రపంచానికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని, పూర్తి అవగాహనను మనకి కలిగిస్తాయి మన శాస్త్రాలు. సృష్టికి మనకి ఉన్న సంబంధము, భగవంతుడికి మనకు ఉన్న సంబంధం, మనం సృష్టిలో భాగమే. అవి మనకి స్పష్టంగా తెలిస్తే ఏమవుతుందంటే మనం వెంటనే భగవంతుని పొందకపోవచ్చు, కానీ భగవంతుడు ఎందుకు ఈ మహాప్రపంచానికి రూపకల్పన చేశారు, మన పాత్ర ఏంటి, మనం ఏవి చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఏవి చేస్తే మనకి జన్మ సాఫల్యం కలుగుతుంది అనేటువంటి విషయాలు అర్థమవుతాయి. అవి తెలుసుకున్న తర్వాత మనం మిగతాదైతే మనం ఆ స్పష్టతతో ఈ ప్రపంచంలో జీవిస్తే మనకి ఏదైతే ఈ రోజుల్లో మనం ఒత్తిడి, ఆందోళన, భయము ఇవన్నీ మనం దాని గురించి ఆలోచిస్తున్నాం కదా, అవి ఏమీ ఉండవు. నిజానికి మనం వీటిని చదవకుండానే, వీటిని గ్రహించకుండానే మన జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టి జీవితంలో మనకి మరీ ఎక్కువగా ఒడిదుడుకులు, ఆటుపోట్లు వచ్చినప్పుడు, మరి చలించిపోయినప్పుడు అప్పుడు ఇటువైపు రావటం జరుగుతుంది. ఈ లోపలే మనం చాలా కాలయాపన జరిగిపోయింది, చాలా నష్టపోయి ఉంటాం కూడా. అందుకని ఈ వేదాంత జ్ఞానం అనేటువంటిది ఒక నమ్మకం కాదు, ఇది ఒక విజ్ఞానం, పారమార్థిక విజ్ఞానం అంటాం. సో ఆ పారమార్థిక విజ్ఞానం మనం జీవితంలో భాగం చేసుకోకపోవటం వలన మనం చాలా పెద్ద మూల్యాన్ని చెల్లిస్తున్నాం. అందుకని మళ్ళీ మళ్ళీ ఒకటే విషయం చెప్తున్నారు స్వామీజీ అనుకోకండి. శాస్త్రంలోనే మళ్ళీ మళ్ళీ అదే విషయం వక్కాణింపబడింది కాబట్టి దీన్ని నేను మళ్ళీ అదే చెప్తున్నాను. కాలం ఈశ్వర స్వరూపం ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ప్రహ్లాద బాలకులతో, అసుర బాలకులతో మనం గత ప్రసంగంలో తెలుసుకున్నాం. ఆయన తన తోటి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళకి వేదాంత విజ్ఞానాన్ని బోధించడం మొదలు పెడతాడు. వాళ్ళందరూ అడుగుతారు, మాకు లేని జ్ఞానం నీకెక్కడి నుంచి వచ్చింది అంటే ప్రహ్లాదుడు చెప్తాడు, నాకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తెలిసి, ఎందుకంటే నారద మహర్షి మా అమ్మకి చెప్పారు, అప్పుడు నేను విన్నాను గర్భంలో ఉండి అని చెప్పి ప్రహ్లాదుడు వాళ్ళకి ఈ ధర్మబోధ చేస్తున్నాడు. మన గురువులు మనకు అసలైనటువంటి విషయాలు చెప్పట్లేదు, మాధవుణ్ణి చేరుకోమని, తెలుసుకోమని మనకి ఎప్పుడు బోధ చేయరు. అనవసరమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి విషయాలే మనకి నూరిపోస్తారు. విషయవాంఛలకు సంబంధించినటువంటి విషయాలు తప్ప సత్యానికి సంబంధించిన విషయం, పరమాత్మకు సంబంధించిన విషయం మనం వాళ్ళకి బోధించట్లేదు. మన జీవితాలను వ్యర్థం చేస్తున్నారు. కాబట్టి మీరు వాటిని గ్రహించకండి అని చెప్పి ప్రహ్లాదుడు, ఇది నిజమైనటువంటి జ్ఞానం,
మానవ జీవిత లక్ష్యం ఏమిటో ఆ వయసులో ఉన్నప్పుడు చెప్తున్నారు. ఆ పిల్లలందరూ చాలా శ్రద్ధతో ఆలకిస్తున్నారు. చెవులు రిక్కించి ప్రహ్లాదుడు చెప్తుంది. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు టీచర్ చెప్తే పిల్లలు వినరు. అదే వాళ్ళ తోటి క్లాస్మేట్ వెళ్ళి కనుక చెప్తా మొదలుపెట్టాడు అనుకోండి, చాలా శ్రద్ధగా వింటారు. ఒక ప్రయోగం చేశారు ఒక స్కూల్ వాళ్ళు. చేస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళు క్లాసులో టీచర్తో పాఠాలు చెప్పించి ఆ పాఠాలు బాగా అర్థమైనటువంటి నలుగురు తెలివైన పిల్లలతో మిగతా పిల్లలకి పాఠాలు చెప్పించడం మొదలు పెడుతున్నారు. సో తద్వారా పిల్లలు చాలా శ్రద్ధతో వింటున్నారు. ఎందుకంటే రేపు నేను కూడా అక్కడ ఉండి వాళ్ళలాగా నేను బోధించగలగాలి. ఇప్పుడు పిల్లలు అటెన్షన్ పే చేయటం లేదు, లేకపోతే ఏకాగ్రత చూపట్లేదు టీచర్స్ చెప్పేదాని మీద. ఆ సమస్య లేదు పూర్తిగా. వాళ్ళ వయసు వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు నేను కూడా అక్కడ ఉండాలి కదా, నేను ఇప్పుడు చెప్పించుకునేవాడిగా ఎందుకున్నాను, తప్పకుండా అది నేర్చుకో, నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళ అనుభవం వాళ్ళకి 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉంటుంది, సహజమే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేది వినడానికి పిల్లలు ఇష్టపడరు. వాళ్ళ ఈడు వాళ్ళు చెబితే మాత్రం తప్పకుండా చాలా ఏకాగ్రతతో చెవులు రిక్కించి వింటారు. అలానే ప్రహ్లాదుడు ఇక్కడ చెబుతూ ఉంటే మిగతా అసురు బాలకులంతా చెవి రిక్కించి వింటున్నారు. మనకు లేనటువంటి జ్ఞానం, మనకు తెలియనటువంటి విషయాలు, అందరం చండా మార్కుల దగ్గరే చదువుకుంటున్నాం, కానీ ప్రహ్లాదుడికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు, ఇది నిజమైన జ్ఞానం అని చెప్తున్నాడని పాపం వాడు అసుర బాలకులందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఏ విధంగా అయితే ఓ చెట్టుకు ఫలం పుడుతుంది, పుట్టిన తర్వాత పుట్టటము, అది వృద్ధి చెందటం, పండటము, ఎండటము, కృషించటము, నశించటం జరుగుతున్నాయో అట్లనే దేహానికి కూడా షడ్వికారాలు ఉంటాయి. ఆ షడ్వికారాలు అంటే జాయతే, అస్థి, వర్ధతే, విపరిణిమతే, అపక్షీయతే, నశ్యతే. సో ఈ విధంగా 6 వికారాలని ఏ శరీరమైనా, ఏ జీవి శరీరమైనా ఈ 6 వికారాలను పొందాల్సిందే. జాయతే పుడుతుంది, అస్థి ఉంటుంది, వర్ధతే పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఏమవుతుంది, వర్ధతే తర్వాత విపరిణిమతే. విపరిణిమత అంటే ఇంకా మెల్లగా అది డీజనరేట్ అవటం మొదలు పెడుతుంది. తర్వాత అపక్షీయతే, మెల్లగా మనకి వృద్ధాప్యం వచ్చినప్పుడు చూడండి, అంగాలన్నీ కూడా కృషించుకుపోతూ ఉంటాయి, ఇంద్రియాలన్నీ బలహీనమవుతూ ఉంటాయి, చివరికి మనం ఒక రోజుకి మృత్యుగతం అవుతాం. సో అది దేహం, మనం అంటే ఆత్మ కాదు, దేహం యొక్క వికారాలు అవి, షడ్వికారాలు. కానీ ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం శాశ్వతం. ఈ వికారాలు ఏవి కూడా దానికి అంటుకోవు. కేవలం భౌతికమైనటువంటి శరీరానికి మాత్రమే ఈ వికారాలు. ఆత్మ యొక్క 12 లక్షణాలు చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఆత్మ శాశ్వతమైనటువంటిది, ఆత్మ నాశనం లేనటువంటిది, ఆత్మ స్వచ్ఛమైనటువంటిది, ఆత్మ ఈశ్వరాంశ కలది, పంచభూతాలకి ఆత్మ ఆధారం, ఆత్మ అవికారం, ఆత్మ స్వయం ప్రకాశకం, ఆత్మ సృష్టికి కారణం, ఆత్మ వ్యాపించు స్వభావం కలది, ఆత్మ సంగరహితం, సంగం లేదు ఆత్మకి, ఆత్మ పరిపూర్ణమైనటువంటిది, ఆత్మ అద్వితీయమైనటువంటిది. ఈ 12 లక్షణాలు ఆత్మకున్నాయి. కోర్స్ భగవంతుడికి అనంతమైనటువంటి విభూతులు, అనంతమైనటువంటి అట్రిబ్యూట్స్ ఉన్నా కూడా ఈ 12 లక్షణాలు ఆత్మకి అనమాట. అది శాశ్వతమైనటువంటిది, ఎలాంటి వికారాలు పొందినటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, నాశనం లేనటువంటిది, సదా ఉండేటువంటిది. అది మన నిజస్వరూపం, మన నిజస్వభావం. మన మనస్సు ఇప్పుడు దేహంతో పూర్తిగా తాదాత్మ్యం చెంది ఉంది కాబట్టి, ఆత్మకు సంబంధించినటువంటి మనకు స్పృహ లేదు కాబట్టి, మృత్యు అనేటువంటి నిజమైన అనుభవం కానప్పటికీ కూడా ఒక నిజమైనటువంటి అనుభవంగా మనకు తోస్తుంది. నిజానికి మృత్యువు లేదు, మనిషి శాశ్వతుడు, ఆ విధంగా అజుడు. నజాతః ప్రాగ్ అద్య దేహవంతః ననశ్యతి. భాగవతంలో శుకమహర్షి పరీక్షిత్తుతో చెప్తాడు, త్వంతు మరిష్యేతి ఇది పశుబుద్ధిమిమాం జహి నజాతః ప్రాగ్ అభూతో అద్య దేహవంతః ననశ్యతి. నజాతః ననశ్యతి. ఇది అసలు పుట్టనే పుట్టలేదు కాబట్టి ఆత్మ, దానికి చావులే అంటే. పుట్టిన దానికి చావు ఉంటుంది, ఒకరోజు అది ప్రపంచం వెళ్ళిపోవాల్సింది. ఏదైతే పుడుతుందో సంఘాత, కొన్ని అంగాలతో నిర్మితమైంది, కొన్నిటితో కూడుకున్నటువంటిది, అది కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది, అది విచ్ఛిన్నం అవ్వాల్సింది, అది సృష్టి నియమం. కానీ ఏదైతే పుట్టలేదో, ఎప్పుడునో ఉందో స్వయంభూ ఆత్మ, దానికి చావు లేదు, వికారాలు కూడా లేవు. నజాతః ననంక్షతి ప్రాగభూతో అద్య దేహవంతగా. ఇంతకుముందు లేదు నీ దేహం, ఇప్పుడు వచ్చింది మధ్యలో, మళ్ళీ రేపు పోతుంది, నువ్వు పోవు. త్వంతు మరిష్యేతి ఇది పశుబుద్ధిమిమాం జహి. నేను చనిపోబోతున్నానటువంటి పశుబుద్ధి, అల్పమైనటువంటి బుద్ధిని వదిలేయు పరీక్షిత్తు మహారాజా. నువ్వు చావవు, నువ్వు ఆత్మవి, నువ్వు శాశ్వతుడి, నువ్వు అజుడివి.
దేహే నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. సో ఈ దేహంలో ఒక దేహి ఉంది, ఈ క్షేత్రం, శరీరం క్షేత్రం, ఈ క్షేత్రంలో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, ఈ క్షేత్రాన్ని నడిపిస్తున్నటువంటి వాడు, ఆ క్షేత్రాన్ని నడిపిస్తున్నటువంటి వాడు భగవంతుడు, ఆత్మ, చైతన్యం. ఆయనకి ఎలాంటి వికారాలు లేవు, ఆయన నాశనం లేనటువంటి వాడు. పూర్ణమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని ఇక్కడ ప్రహ్లాదుడు అసుర బాలకులకు అందిస్తున్నాడు. మన బంగారపు గనులలో బంగారం రేణువులు మధ్యలో వాళ్ళ రాళ్లతో పాటు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కమ్మరేటువంటి వాళ్ళు ఆ రాళ్ళని అగ్నిలో పుటం పెట్టి కరగబెట్టి ఆ రాళ్ళ నుంచి బంగారాన్ని బయటికి తీస్తారు. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటి రాయి నుంచి ఆత్మ అనేటువంటి బంగారాన్ని మనం వెలికి తీయాలి. ఆ వ్యక్తిని మనం విజ్ఞుడు అంటాం, తెలివైన వాడు అంటాం. ఇందులో కలిసిపోయింది. ఏ విధంగా అయితే మనకి ఆ ఓర్ ఉందనుకోండి, అందులో మలినాలు ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఆ మలినాలన్నింటిని శుద్ధి చేసి దాంట్లోంచి పూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దాన్ని బయటికి తీస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ శరీరము, మనస్సు, ఈ రెండోటి మలినాల వెనక, వికారాల వెనుక స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ, బంగారం లాంటి ఆత్మ ఉంది. ఈ రెండింటి నుంచి ఆ బంగారాన్ని బయటికి తీసుకురావాలి. అప్పుడు మనం గొప్ప స్వర్ణకారుడు అనిపించుకుంటాం. లోపల బంగారం ఉంది, కానీ మనం ఈ రెండింటిని వేరు చేయలేకపోతున్నాం. మనం ఏదైతే వికారం ఉందో శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం కాబట్టి మనకు అసలు బంగారం ఉన్నటువంటి విషయం కూడా మర్చిపోయాం చాలామంది. లోపల ఆత్మ ఉంది, లోపల భగవంతుడు ఉన్నాడు. పరమోత్కృష్టమైనటువంటిది అది పొందిన తర్వాత ఇంకేమీ పొందాల్సిన అవసరం లేదు, జన్మ సాఫల్యం పొందుతాం. పొద్దున ఒక యువకుడు వచ్చాడు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కెనడాలో ఉండి ఇక్కడికి వచ్చాడు. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి స్వామీజీ, కానీ ఏదో వెలితి అని అంటున్నాడు ఆయన. అంటే నాకు ఇంకేమి పొందాలని అనుకున్నప్పుడు మెటీరియల్ పరంగా, అంటే మెటీరియలిస్టిక్గా అన్నీ పొందాను, డబ్బులు ఉన్నాయి, కనీస అవసరాలు అన్నీ తీరిపోయినాయి, కానీ ఇంకా వెలితి. అంటే అది ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లమ్స్ అది ఈ రోజుల్లో. ఎవరికైతే ఈ సాధారణమైన అవసరాలు, దేహ అవసరాలు అన్నీ తీరిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఆ జిజ్ఞాస, అంటే తత్వ జిజ్ఞాస వాళ్ళలో ఇప్పుడు ఉదయిస్తుంది. అసలు మనిషి ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోవాలి, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి అని చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడిగాడు. యాక్చువల్లీ 4 యోగాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి, సరే ఆయనకి ఉన్న ఆధ్యాత్మిక సందేహాలు చదివిన తర్వాత ఇప్పటి నుంచి సాధన మొదలవుతుంది. ఆ సాధన మొదలైనప్పుడు ఒకరోజు మన నిజస్వరూపాన్ని తెలుసుకుంటాం. ఈ సైకిల్ పూర్ణమవుతుంది, సంసార చక్రం నుంచి బయటపడతాం. ఈ విధంగా జీవితానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి అవగాహన, మనం ఎందుకు వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, ఏమి చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి ఒక భారతీయ సంస్కృతిలో, భారతీయ నాగరికతలోనే ఉంది. మిగతా నాగరికతలు మనం చూసుకుంటే అక్కడ వాళ్ళు ప్రధానంగా అంటే భోగపరమైనటువంటి నాగరికత. అంటే నేను అంటే ఈ దేహము, సందేహం కూడా లేదు వాడికి. ఈ దేహానికి నేను ఎంత సౌఖ్యాన్ని ఇవ్వగలిగితే జీవితంలో అంతా నేను విజయాన్ని సాధించినటువంటి వాడవుతాను. వాళ్ళకు ఒకే ఫోకస్ ఉంది, ఇంకా వేరే ఏమి విషయాల గురించి వాళ్ళు ఆలోచించారు. భారతదేశం అలా కాదు. మనం చాలా తాత్వికత కలగవాళ్ళం, చాలా మనకి పరిశోధన స్వభావం మొదటి నుంచి ఉంది. ఎప్పుడో ఋషులు మునులు ఆ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా గొప్ప గొప్ప నాగరికతలు పుట్టకముందే, అవి మొదలు కాకముందే మన వాళ్ళు ఈ ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూస్, మనకి ఈ సృష్టికర్తకి ఉన్నటువంటి సంబంధాన్ని అన్వేషించి, ఆయన మన హృదయంలోనే ఉన్నాడు, ఆయన మన మిత్రుడు, ఆయన భగవంతుడు అని తెలుసుకొని అతి సన్నిహితంగా ఉన్న ఆయన మీద ఎలా ధ్యానం చేయాలో ఆ ధ్యాన ప్రక్రియలు ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం. కోరికలతో కూడుకున్నటువంటి మనస్సు, ఈ ప్రవృత్తి కలటువంటి మనస్సు, కేవలం ఇంద్రియ సుఖాలు అయి పరిగెత్తేటువంటి మనస్సు వలన మనం ఆయన అనుభవించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం అని చెప్పారు. సో ఆ విధంగా లోపల ఉన్నటువంటి బంగారాన్ని, శరీరము, మనస్సు అనేటువంటి మాలిన్యాల నుంచి మనం బయటికి తీయగలగాలి. ఆ బయటికి తీయటమే మనం ఆధ్యాత్మిక సాధన అన్నాం. పాలలో వెన్న ఉంటుంది, ఆ వెన్నను బయటికి తీసుకురావాలంటే మనం ముందు తోడు పెట్టాలి, తర్వాత పెరుగు చేయాలి, పెరుగు చేసిన తర్వాత కవ్వం ఉపయోగించి మనం చిలకాలి, చిలికిన తర్వాత మనకు వెన్న వస్తుంది. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది శరీరం, దేహం అనేటువంటి పెరుగుని చిలకటం వల్ల మనకి తర్వాత చివరికి ఆత్మ మనకి సాక్షాత్కారమైనప్పుడు మనం చెప్పొచ్చు ఆ బంగారం బయటికి తీయగలిగాం, వెన్నని బయటికి తీయగలిగాం అని చెప్పేసి. సో మనందరికీ తెలుసు మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, ఇవి కాస్మిక్ ప్రిన్సిపల్స్ అంటారు కదా. మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, ఈ 8 ప్రకృతులు అంటారు. ఈ 8 ప్రకృతులు ప్లస్ సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 గుణాలు. ఈ 8 ప్రకృతులు, ఈ 3 గుణాలు ప్లస్ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, తర్వాత మళ్ళీ పంచభూతాలు, ఈ 15 ప్లస్ మనస్సు
16 3 అంటే గుణాలు 3 ప్లస్ 8 ప్రకృతులు, 3 ప్రకృతులు. సో ఇవన్నీ కలిపి 27 అనమాట. ఈ 27టికి వెనక ఉన్నటువంటిది ఆత్మ. ఈ అన్నిటినీ ప్రకాశింప చేస్తున్నటువంటిది ఆత్మ. ఆత్మ వీటి వల్ల వాటి మధ్యలో ఉంటున్నప్పటికీ కూడా ఆత్మకి ఎలాంటి అంటే వాటితో సంఘం ఏర్పడదు. ఆత్మ ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. పూసలలో ఉండే దారంలాగా ఆత్మ మనకి అన్ని శరీరాల్లో ఉంటుంది. అది అన్ని శరీరాల్లో ఈ దారం ఉంటుంది. అని ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకమైనటువంటి పూస. సో మనకి ఆత్మకు అవస్థలు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి ఆత్మకు ఎలాంటి అవస్థలు లేవు. ఆత్మ ఎలాంటి వికారానికి గురి కాదు. అన్ని అవస్థలకి అంటే జాగృత, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలకి వెనుక ఉండి ఈ అవస్థలను దర్శిస్తున్నటువంటిది, అవస్థలు ఏర్పడటానికి కారణమైనటువంటిది ఆత్మ. కానీ ఈ అవస్థలు ఏవి ఆత్మకి అంటుకోవు. మనము గాలి యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఒక సువాసన వస్తుంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్తాం. చెట్టు దగ్గర ఆ చెట్టులో మంచి సువాసన వెదజల్లుతున్నటువంటి పుష్పాలు ఉన్నాయనుకోండి. ఆ పుష్పాల సువాసన మనం అఘ్రాణించేటప్పుడు చెట్టులో అక్కడ పువ్వు అక్కడ ఉంది, ఇక్కడ మనకి సువాసన మనం అఘ్రాణిస్తున్నాం. ఏది మనకి ఆ సువాసనను తీసుకువచ్చింది? ఒక మాధ్యమం కావాలి, ఒక మీడియం కావాలి. అప్పుడు మనం ఆలోచించి విశ్లేషిస్తే అక్కడ గాలి యొక్క ఉనికి మనకి తెలుస్తుంది. గాలిని మనం చూడలేము, కానీ ఈ సువాసన ద్వారా అలా గాలి ఉందని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ బుద్ధితో ఏర్పడుతున్నటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో ఆ క్రియల ద్వారా ఈ బుద్ధిని ప్రకాశింపజేసేది ఎవరు? బుద్ధి తనంతట తానుగా పనిచేస్తుందా అని మనం విశ్లేషించినప్పుడు ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటిని కూడా ఆత్మ మాత్రమే ప్రకాశింపచేస్తుంది అన్నటువంటి విషయం అర్థమైనప్పుడు మనం ఆత్మను తెలుసుకోవడానికి మనం కొద్ది ప్రయత్నం చేయగలుగుతాం. లేదు, బుద్ధి తనంతటికి తానే ప్రకాశిస్తుంది, తనంతటికి తానే పనులు చేసుకుంటుందని అనుకున్నప్పుడు ఇంక మనం అన్వేషణ అటువంటి ఉండదు. అందుకని ఇది చాలా ముఖ్యం. ఈ జిజ్ఞాస అనేటువంటిది, ఆత్మ జిజ్ఞాస అనేటువంటిది మన వాళ్ళు చెప్పారు. దేహము జడం, మనస్సు జడం. ఈ 2 జడ పదార్థాల వెనుక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఆత్మ, ఆ చైతన్యమే భగవంతుడు. ఆ భగవంతుడు లేకుండా ఈ శరీరం నడవదు. ఈ సంసారం అనేటువంటిది ఏదైతే మనం భావిస్తున్నామో ఈ సంసారం కేవలం బుద్ధి వల్లనే ఏర్పడుతుంది. బుద్ధి కర్మ నిర్మితం. పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వలన మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బుద్ధి ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాల యొక్క ప్రభావం వల్ల మనం ఒక్కొక్క రకంగా కర్మలు చేస్తూ ఉంటాం. అందుకని ఆ కర్మలలో వ్యత్యాసమే మనిషికి వ్యత్యాసం. కానీ ఆ బుద్ధి స్వయం ప్రకాశం కాదు, కర్మ కూడా స్వయం ప్రకాశం కాదు. వాటి వెనుక ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అందరిలో కామన్, అది అందరిలో అలానే ఉంది. సో ఆ విధంగా మన అందరిలో కూడా మనం ఒకే భగవంతుడి యొక్క విభూతులం, భిన్నమైనటువంటి విభూతులం. ఈ వైవిధ్యమైనటువంటిది, ఈ బుద్ధిలో ఉన్నటువంటి వైవిధ్యం వల్ల ఏర్పడుతున్నటువంటి వైవిధ్యమే అది నిజమైనటువంటిది కాదు. ఎందుకంటే బుద్ధి స్వయం ప్రకాశకం కాదు. అది ఏది చేసినా అది స్వయం ప్రకాశం కాదు కనుక అది నిజమైనటువంటిది కాదు. దాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ మాత్రమే నిజమైనటువంటిది. పరమాత్మ గుణాలకు అతీతుడైనప్పటికీ కూడా గుణాలను స్వీకరించి గుణాల ద్వారా ఆయన ప్రవర్తిల్లుతూ ఉంటాడు. దానివలన ఏమవుతుందంటే పరమాత్మే జనన మరణాలు అనుభవాలను పొందుతున్నాడని మనం అనుకుంటాం. లేదు, పరమాత్మ జనన మరణాల అనుభవం పరమాత్మకి కాదు కలిగేది. జనన మరణ అనుభూతులు, అనుభవాలన్నీ నేను అన్నటువంటి ఈ మిథ్యా అహంకారం ఏదైతే ఉందో దాని వలన జీవుడికి కలుగుతున్నాయి. ఇప్పుడు నిజంగా అందుకని పరమాత్మకి ఏమీ అంటుకోవు, ఈ జీవుడికి మాత్రం కలుగుతుంది. పోనీ ఆ జీవుడు నిజమా అంటే, జీవుడు అంటే ఆత్మగా నిజం, కానీ ఆ నేను అన్నటువంటి అహం మాత్రం నిజం కాదు. ఆ నేను అన్నట్టు ఎప్పుడైతే లయించిపోతుందో అప్పుడు మనకి ఈ సంసారం పూర్తిగా నశించిపోతుంది. ఆ వ్యక్తి జన్మ మృత్యు సంసార చక్రం నుంచి బయటపడి మళ్ళీ పునర్జన్మ లేనటువంటి స్థితిని పొందుతాడు. ఆ పునర్జన్మ లేనటువంటి స్థితిని పొందటమే మానవ జీవిత లక్ష్యం. దాన్నే మనం మోక్షం అంటాం. త్రిగుణాల వల్ల ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞాన్ని నశింపజేసుకోవడానికి భగవద్భక్తి ఒక్కటే మార్గము అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. భాగవత ధర్మాలను తర్వాత ఆ తోటి పిల్లలకి వివరిస్తున్నాడు. భాగవత ధర్మాలు ఏంటంటే గురువులకు సేవ చేయటం, సజ్జనులతో సాంగత్యం చేయటం, చేసే కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించటం, భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయటం, భగవంతుడి నామాన్ని జపించటం, భగవంతుడి రూపాన్ని ధ్యానించటం, నిత్యం ఆయన్ని మననం చేయటం, ఆయన యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించటం, ఆయన్ని పూజించటం, ఇవన్నీ కూడా భాగవత ధర్మాలుగా పేర్కొనబడ్డాయి. అంటే ఎవరైతే భక్తులో భాగవతులో వాళ్ళు నిరంతరం వీటిని చేస్తూ ఉండాలి. వీటిని చేస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు మనకి భక్తి జ్ఞానాలు వృద్ధి చెందుతాయి. ఇవి నిరంతరం చేస్తూ ఉండటం వల్ల అప్పుడు ఎప్పుడైతే ఆ జ్ఞానం ప్రకాశించడం మొదలైందో మనకి ఈ మనస్సు యొక్క నిజస్వరూపం అర్థమవుతుంది అని చెప్తూ ప్రహ్లాదుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఇంకా ఈ అరిషడ్ వర్గాల్ని జయించాలి. ఆత్మ అన్ని జీవులలో ఉంది కాబట్టి, భగవంతుడి యొక్క ఉనికి అన్ని జీవుల్లో ఉన్నాడు కాబట్టి అన్ని జీవులను కూడా సమాదరించాలి.
ఏ జీవికి కూడా మనం కష్టం కలగ చేయకూడదు, ఏ జీవికి కూడా హాని చేయకూడదు. ఎందుకంటే అక్కడ కూడా భగవంతుడే ఉన్నాడు కాబట్టి ఇంకొక జీవికి హాని చేస్తున్నాం అంటే అది మనకు మనం హాని చేసుకుంటున్నాం, అది చెడు కర్మ అవుతుంది. ఆ కర్మ వలన మళ్ళీ మనకి దేహాలు వస్తాయి. కాబట్టి నాకు పునర్జన్మ వద్దు, నేను భగవంతుడిలో లీనమైపోవాలి శాశ్వతంగా అనుకున్నటువంటి వ్యక్తి సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా హాని చేయకుండా ఉండాలి సాధ్యమైనంత వరకు. అందుకని మనకి అహింస పరమోధర్మ అని చెప్పేశారు వాడు. ముక్తిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే అహింస పరమోధర్మ. అది అద్వైతం. అహింస అన్న పూర్ణ ప్రేమ అన్న ఒకటే. భగవంతుడు ప్రేమస్వరూపుడు, అహింస అన్న ప్రేమే. నిజానికి ఒకటి పాజిటివ్గా చెప్పాం, ఒకటి నెగిటివ్గా చెప్పాం. సో మన నిజస్వరూపం ప్రేమ. ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాం? మనం అందరి మీద ప్రేమను కురిపించేటప్పుడు ఎవరితో హింస చేస్తామో చేయం. ఆ విధంగా అతి తక్కువ అంటే ప్రాణిహింస జరుగుతున్నటువంటి దేశము, నాగరికత ఏదైతే ఉందో ఇంకా భారతదేశమే. మనకి మన యొక్క గొప్పతనం చాలా, మన అలవాట్లు, మన యొక్క సాంప్రదాయాల యొక్క గొప్పతనం చాలా అర్థం కాదు. అంటే మనం ఏ విధంగా మహాపరిణతి చెందినటువంటి నాగరికతో మనకి తెలియదు. నిజానికి వేరే నాగరికతను చూసి వాటిని మనం క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆ విధంగా చాలా కాలం ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు గౌతమ బుద్ధుడి యొక్క బోధనల యొక్క ప్రభావం వలన అశోకుడు కూడా పూర్తిగా మారిపోయి ఆయన అహింసా సిద్ధాంతాన్ని తీసుకొని ప్రజలందరూ కూడా అలా ఉండాలి, ఎందుకంటే మోక్షాన్ని పొందాలి. పూర్వం రాజులే దానికి ప్రయత్నం చేశారు, మోక్షం కోసం ప్రయత్నం చేసి ప్రజలందరూ కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని ఎప్పటి నుంచో ఉంది ఆ సాంప్రదాయం. ఆ విధంగా వివేకానంద స్వామీజీ ఎన్నోసార్లు చెప్పారు, ప్రపంచ శాంతికి నా నాగరికత, నా జాతి చేసినటువంటి కృషి ఇంకెవరూ చేయలేదని చెప్పి. అందుకని మహాత్మా గాంధీ చాలామంది ఆయన కూడా కొంచెం అంటే ఆ అహింసా సిద్ధాంతం ఆయనకు నచ్చినటువంటి సిద్ధాంతం అంతమంది రుద్దాడు. ఏమైనా తప్పు చేశాడేమో అని అప్పుడప్పుడు కొద్దిమంది, గాంధీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది ఆయన వ్యతిరేకించేవారు, ద్వేషించేవారు కూడా ఉన్నారు. ఆయన వల్లనే దేశం ఇట్లా ఉందని ముఖ్యంగా యువతలో చాలామంది అదే భావంతో ఉంటారు. ఆయన ఒకటే మాట చెప్పేవారు, ఈ అహింస అనే సిద్ధాంతం పరమోత్కృష్టమైనటువంటి ఆదర్శం, దీన్ని మనం ఆచరించలేకపోతే ఇంక ప్రపంచంలో ఏ జాతికి కూడా దీన్ని ఆచరించేటువంటి శక్తి లేదు. అహింస అనేటువంటి దాన్ని బలహీనుడు ఎప్పుడూ ఆచరించలేడు అని మహాత్మా గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ అహింసను ఆచరించాలంటే చాలా శక్తి ఉండాలి, చాలా త్యాగం ఉండాలి మనిషికి. మహాత్యాగం ఉన్నటువంటి వ్యక్తి, త్యాగం ద్వారానే అమృతాన్ని చేరుకుంటాం. కాబట్టి నేను సృష్టిలోని ఏ ప్రాణికి నేను హాని చేయడు ఆయన. అంటే తనకు హాని చేసుకుంటాడేమో, తన శరీరాన్ని కోల్పోతాడే కానీ ఇంకో శరీరానికి ఆయన హాని చేయడు. అంతటి అహింసని మనం పాటించడం వలన మనం తర్వాత చాలా నష్టపోయామేమో అని చాలాసార్లు. కానీ ఆయన ఒకటే అంటారు ఒక మాట, ఇంకో శరీరం వస్తుంది కదా, పోతే పోయింది, కానీ నువ్వు మంచి కర్మను మూటగట్టుకున్నావు. కానీ ఇంకొక ప్రాణికి నువ్వు హాని చేస్తే, ఇంకొక వ్యక్తిని నువ్వు చంపితే నువ్వు యాక్చువల్లీ మంచి కర్మను మూటగట్టుకున్నావు అని చెప్పి ఆ విధంగా మనకు అక్కడి వరకు అహింసను మనం పాటించాలి. నాన్ రెసిస్టెన్స్ అన్నారు. సో అయితే మనం జనరల్గా ఏంటో సృష్టి ఎప్పుడు కూడా రజోగుణంతో, తమోగుణంతో, ఇప్పుడు దేశ ప్రయోజనాలు ఉంటాయి, జాతి ప్రయోజనాలు ఉంటాయి కొంత. అందుకని వివేకానంద స్వామి అందుకని చెప్పారు, సైనికపరమైనటువంటి శక్తిగా ఉండటం కూడా చాలా ముఖ్యం. లేకపోతే మనకన్నా బలహీనమైనటువంటి నాగరికతలు, ఇన్ఫీరియర్ సివిలైజేషన్స్, వివేకానంద ఆల్ కైండ్స్ ఆఫ్ హిడియస్ రేసెస్ అంటాడు ఆయన. అంటే ఎలాంటి సంస్కారము, ఎలాంటి గొప్ప సాంప్రదాయం లేనటువంటి అల్పమైనటువంటి నీచమైన జాతులన్నీ వచ్చి మన మీద దండయాత్రలు చేసి మనల్ని పరిపాలించి అంటారు. ఎందుకంటే మనం ఆ సరిహద్దుని సరిగ్గా రక్షించుకోలేకపోయాం. కాబట్టి అశోకుడు ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని తీసుకొని పూర్తిగా అహింస వైపుకి వెళ్ళిపోయేసరికి రాజుగా ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ సైనికులను ఉండాలి. సైనికులు ఎందుకు అవసరం అంటే మనం సరిహద్దులను కాపాడాలి కాబట్టి, సరిహద్దుల నుంచి శత్రువులు బయటకు లోపలికి రాకుండా. పోనీ వాళ్ళు మనకన్నా గొప్ప నాగరికులు అని అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా మన నాగరికతని వాళ్ళు పరిపుష్టం చేస్తారంటే కాదవి. చాలా చాలా అనాగరికమైనటువంటి జాతులు. నేనంటే దేహం తప్ప ఏమి తెలియనటువంటి వాళ్ళు, అంటే హూ వాంట్స్ టు గ్రో ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్స్, ఇతరులను నాశనం చేసి తాము లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి నాగరికతలు, అలాంటి వ్యక్తులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనల్ని వశపరుచుకొని ఒక 1000 సంవత్సరాలు మనం బానిస పాలన చేయడానికి కారణం అక్కడ ఒక సైనిక శక్తిగా మనం ఉండకపోవడం అని చెప్పి వివేకానంద స్వామి అది కూడా అవసరమే అంట. ఒక గొప్ప గొప్ప ఆదర్శాలను మనం ఆచరించడానికి ముందు శాంతి కావాలి, మన సరిహద్దులు రక్షింపబడాలి సరిగ్గా. అప్పుడు మాత్రమే మనం ఒక గొప్ప ఆదర్శాలను తయారు చేయగలుగుతాం, గొప్ప ఆదర్శాలను ఆచరించగలుగుతాం. అంటే దీనికి సంబంధించినటువంటి చర్చలు ఇక్కడ మన దేశం అంతా జరుగుతూనే ఉన్నాయి, మీరందరూ చూస్తూనే ఉంటారు. నేను అందులో ఇంకా ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు. తర్వాత ప్రహ్లాదుడు తన తోటి బాలకులు భక్తుడైనటువంటి వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నాను. భక్తుడైనటువంటి ఎలా ఉంటాడు ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించిన కథలు వింటాడో ఆయన కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయంట, పొంగిపోతుంది ఆయనకి. అంతే ఇంగ్లీష్లో గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే లోపల నుంచి ఆ ఆనందం అలా వెళ్ళి వస్తూ ఉంటుంది ఆ భక్తుడికి. కొద్దిసేపు నవ్వుతాడు, కొద్దిసేపు ఏడుస్తాడు, కొద్దిసేపు అలా ఏమీ పట్టనట్లు ఉంటాడు, ఆనందంతో గంతులు వేస్తాడు. నారాయణ, గోవింద, కృష్ణ, ముకుంద అని పరమానందంతో ఆయన చేస్తూ అంటే గంతులు వేస్తాడని చెప్తాడు, నవ్వుతూ ఉంటాడు. సో చివరికి ఆ విధంగా పూర్తిగా భగవంతుడు లయం
లయింపజేసుకొని భగవంతుడిని తన మనస్సును తన భగవంతుడు లయింపజేసి భవబంధాలను అన్నింటిని తెంచుకొని సంసార చక్రం నుంచి బయటపడతాడు భక్తుడైనటువంటి వాడు అని తోటి బాలకులకు చెబుతూ, కోరికలతో నిండినటువంటి మానవుడు ఈ సంసార చక్రాన్ని ఛేదించాలంటే శ్రీహరి నామ సంకీర్తనం ఒక్కటే మార్గం. రామకృష్ణుల వారు అందుకనే నారదీయ భక్తి గురించే చెప్పారు. మనందరికీ కూడా రకరకాల కోరికలు ఉన్నాయి. ఆ కోరికలో భగవంతుని చేరటం, భగవంతుని పొందటం అనేటువంటి ఇంకో కోరికను కూడా పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ కోరికను మనం దృఢతరం చేస్తూ పోతూ ఉంటాం. ఈ కోరిక ఎప్పుడైతే దృఢతరం అవుతూ ఉంటుందో మిగతా ప్రాపంచిక కోరికలన్నీ బలహీనం అవుతూ ఉంటాయి. చాలామందికి అసలు ఇది ఒక కోరిక కూడా లేదు, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని పొందాలి అనేటువంటిది. ముందు ఒక కోరికను పెట్టుకోవాలి, దాన్ని కూడా అది మిగతా కోరికల్లో ఇది ఒక కోరికగానే ఉంటుంది. ఈ కోరికను మనం దృఢతరం చేస్తూ పోతూ ఉండాలి. నేను ఎలాగైనా పొందాలి, ఎందుకంటే రోజులు గడిచిపోతున్నాయి, మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో, కాబట్టి నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రహ్లాదుడు అదే మాట చెప్తాడు, మానవ జన్మ లభించడం చాలా కష్టము, ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి, వృధా చేసుకోకూడదు. భగవంతుడు మనకు ఒక అమూల్యమైనటువంటి అవకాశం ఇచ్చాడు, ఇది సాధారణమైనటువంటి ఉపకరణం కాదు, మహోన్నతమైన ఉపకరణం అని చెప్పి, తర్వాత శ్రీహరిని సేవించడం కష్టమైనటువంటి పని కాదు, ఎందుకంటే మన హృదయంలోనే ఆయన వెలుగుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు కాబట్టి హృదయాకాశంలో. సామాన్యంగా కేవలం విషయ సుఖాలకై ప్రాకులాడటం ఎందుకు, అది మానవ జీవితాన్ని వృధా చేసినట్లు అవుతుందని చెప్పి, ఇటువంటి మానవులు అంటే మన మమత అనురాగాలలో మనం అందరం తగులుకుపోతున్నాం. అంటే భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఇవన్నీ తీసుకొని వీళ్ళందరూ నా వారని అనుకొని, ఎవరూ మన వారు కాదు నిజానికి, ఎందుకంటే శరీరం పోయిన వెంటనే ఆ బంధం మనకి డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ అందరూ నా వారే అనుకో, అందరిలో భగవంతుని ఉనికిని చేస్తున్నప్పుడు ఆ స్పృహ అనేటువంటిది మనకి ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబంలో మనకి ఏదైతే బంధువులు, బాంధవ్యాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ వాటి మధ్యలో ఉంటూనే మనకు ఆ స్పృహ ఏంటంటే ఏ బంధం కూడా శాశ్వతమైనటువంటి బంధం కాదు. ఇవాళ ఉంటుంది శరీరం, రేపు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినప్పుడు ఆ బంధం కరిగిపోతుంది కదా. అందుకని ఏ శరీరము శాశ్వతం కానప్పుడు మన యొక్క ఈ సంసారం శాశ్వతం ఎట్లా అవుతుంది? అందుకని ఆ స్పృహ కలిగి భగవంతుని చూసి అందరిని సమానంగా ఇచ్చుకుంటే, అందరిని సమానంగా ప్రేమించుకుంటాం. ఎక్కడ కూడా మనకు మమత అనేటువంటిది, అనురాగం అనేటువంటిది ఏర్పడకుండా ఉంటుంది. ప్రేమని ఇస్తాం కానీ అది మమత్వంగా పరిణమించదు. ప్రేమ అనేటువంటిది నిజంగా అది అహేతుక ప్రేమ, అంటే అదే అందరి మీద సరిసమానంగా వెళ్ళాలి. అది సరిసమానంగా వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ భగవంతుడి యొక్క ఉనికిని చూడాలి. అంటే పూర్తిగా మనం ఏమి పట్టించుకోకుండా, ఏమీ లేకుండా అంటే ఒక డ్రై సాధువు అంటారు కదా, ఒక డ్రై వ్యక్తిగా ఎలాంటి ఎమోషను, భావోద్వేగాలు లేకుండా, ప్రేమ లేకుండా ఉండటం కాదు జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయటం అంటే. ఇక్కడ అది ఎప్పుడూ చెప్పరు మనవాళ్ళు. ఆధ్యాత్మిక చింతన చేస్తున్నటువంటి వ్యక్తి, భక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్ణ ప్రేమికుడిగా ఎదుగుతాడు. పూర్ణ ప్రేమికుడిగా ఎదగడం అంటే అన్ని జీవులని, ముఖ్యంగా తోటి మనుషుల్ని అద్భుతంగా ప్రేమించగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళలో భగవంతుడి యొక్క ఉనికిని చూస్తాడు కాబట్టి, వాళ్ళని వ్యక్తులుగా చూడు భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆ జ్ఞానం కూడా ముఖ్యం. అన్ని జీవులలో నేనే ఉన్నానని భగవంతుడు చెప్తున్నాడు. అదంతా అందుకని ప్రతి రూపం కూడా ఒక భగవంతుడి రూపంగా కనపడుతుంది ఆ వ్యక్తికి, భక్తుడికి. కాబట్టి నమస్కారాలు చేస్తూ పోతూ ఉంటాడు, తల వంచి చేస్తూ పోతూ ఉంటాడు. సో ప్రతి జీవిలో కూడా భగవంతుడి ఉనికిని చూసినప్పుడు ఆ యొక్క అనుభూతి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే వ్యక్తుల మధ్యలో ఇంకా వ్యత్యాసం కనపడదు, అన్నీ భగవంతుడి యొక్క రూపాలే. ఎవరు ప్రేమించదగ్గ వాళ్ళు కాదు నాకు ఈ సృష్టిలో, అందరూ ప్రేమించదగ్గ వాళ్ళే అని చెప్తూ ఆ వ్యక్తి అద్భుతమైనటువంటి పరమానందం అంటే భావ పారవస్యంలో ఓలలాడుతూ ఉంటాడు నిజమైనటువంటి భక్తుడు. కానీ ఇందులోకి మళ్ళీ భేద దృష్టి వచ్చేసింది. మనం కొంతమందిని ఎక్కువ ప్రేమిస్తాం, కొంతమంది తక్కువ ప్రేమిస్తాం. ఎవరైతే మనకి ఎక్కువ వస్తువులు ఇస్తారో, మనకు ఉపయోగపడతారో, మనల్ని ఆదరిస్తారో, అభిమానిస్తారో వాళ్ళ మీద మనం ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాం. అందుకనే శారదాదేవి అన్నారు, అందరినీ సమంగా ప్రేమించాలంటే నువ్వు ఎవరి నుంచి ఏమీ ఆశించకూడదు. నువ్వు ఎవరినైతే ఆశించావు అనుకోండి, కొద్దిమంది ఎక్కువ ఇస్తారు, కొద్దిమంది తక్కువ ఇస్తారు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఏర్పడుతుంది, వాళ్ళ మీద మనకు అనురాగం ఏర్పడుతుంది. తక్కువగా ఇచ్చినటువంటి మీద వాళ్ళ మీద మనం సమానమైనటువంటి ప్రేమను చూపించలేము. కాబట్టి నువ్వు ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉన్నప్పుడు అందరికీ సమానంగా నువ్వు ప్రేమను ఇవ్వగలుగుతావు. అది ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కర్మలు ఎటువంటి కోరికలు లేకుండా చేయాలి. కోరికలతో చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా బంధాలకు దారితీస్తాయి, దుఃఖానికి కారణమవుతాయి అని చెప్తూ, పురుషుడు ఈ దేహం కోసం చాలా కష్టపడతాడు, చాలా శ్రమిస్తాడు. ఈ దేహం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. చనిపోయిన తర్వాత మనం ఇప్పుడు దహనం చేస్తాం, దహన సంస్కారాలు చేయకుండా అక్కడ పెడితే నక్కలు కుక్కలు తింటాయి. దానికి నక్కలకి కుక్కలకి ఆహారం ఈ శరీరం అనేటువంటి. అలాంటి శరీరం మీద మమత్వాన్ని పెంచుకొని, ప్రేమను పెంచుకొని, అభిమానాన్ని పెంచుకొని ఆ శరీరానికి సుఖం ఇవ్వడం కోసం రాత్రి పగలు శ్రమించాల్సిన అవసరం లేదు. అది అజ్ఞాని మాత్రమే అలా చేస్తాడంటున్నాడు ఆయన. అజ్ఞానంతో కూడినటువంటి కర్మలు మనకి ధర్మార్థ కామాలను ఇస్తాయేమో కానీ మోక్షాన్ని ఇవ్వవు. కేవలం జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది.
ఆ జ్ఞానం అనేటువంటిది మనకి భగవంతుడు విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది. కాబట్టి ఆయనే మోక్షదాయకుడు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి. ఆ దేవుడు తన చేత సృష్టించబడినటువంటి ఈ పంచభూతాలలో జీవుడి రూపంలో ఉన్నాడంటాడు. ప్రతి శరీరంలో ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మే జీవుడు. పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని ఏర్పరచుకొని ఆ శరీరంలో ఆయన ప్రవేశించి జీవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ జీవుడిని ఈ శరీరం నుంచి, ఈ మనస్సు నుంచి విడివడ చేసి మనం ఈ జీవుడిని ముక్తిని పొందించడానికి, ముక్తి వైపుకి తీసుకువెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన ద్వారా నేను శరీరం కాదు, మనస్సు కాదు, ఈ రెండింటి వెనుక ఉన్నటువంటి చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో ఆ తర్వాత మనకి పునర్జన్మ ఉండదు. ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయమని చెప్పి, దానికి అందరూ అర్హులే, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎవరైనా ఏ రూపంలో ఉన్నటువంటి వాళ్ళైనా అర్హులే అని చెప్తూ, భక్తి అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది కొద్దిమంది వారికి లభ్యమవుతుంది. ఎందుకంటే అంత బుద్ధి సునిశ్చిత అంటే బుద్ధి కావాలి, స్ఫురద్రూపిగా ఉండాలి, అంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి. ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి అందరికీ ఉండదు. కానీ అందుకని జ్ఞాన మార్గం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ భక్తి మార్గంలో భగవంతుడిని భక్తితో పూజించడం, ఉపాసించడం అందరికీ సాధ్యమవుతుందని చెప్తూ, దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణకమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత నొందున్. లక్ష్మీనాథు చరణకమల ధ్యానమున దానవుడు కావచ్చు, దైత్యుడు కావచ్చు, మానవుడు కావచ్చు, దేవత కావచ్చు, సుర కావచ్చు, గంధర్వుడు కావచ్చు, యక్షుడు కావచ్చు, కిన్నెర కింపురుషులు కావచ్చు, ఎవరైనా దేవాసురో మనుష్యో యక్షో గంధర్వ ఏవచ భజన్ ముకుంద చరణం స్వస్తిమాన్ స్యాత్ యథా వయం. ఎవరైనా కావచ్చు, దేవతలు కానీ, అసురులు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ, భజన్ ముకుంద చరణం స్వస్తిమాన్ స్యాత్ యథా వయం అంటే ముకుందుడి యొక్క పాదాలను ధ్యానిస్తే, పాదాలను పూజిస్తే పూర్ణ లబ్ధిని పొందుతాడు, ముక్తిని పొందుతాడు, ఏ విధంగా అయితే నేను పొందానో అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. తర్వాత చిక్కడు వ్రతముల క్రతువుల జిక్కడు దానముల శౌచశీల తపముల జిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండీ. చిక్కడు వ్రతముల, చాలా వ్రతాలు చేయొచ్చు, ఆ వ్రతాల ద్వారా భగవంతుడు దొరకడంటున్నాడు. క్రతువుల చిక్కడు, యజ్ఞ యాగాదులు చేయొచ్చు, వాటి ద్వారా కూడా భగవంతుడు తన అనుగ్రహాన్ని చూపించడు. దానాలు చేయొచ్చు, శౌచము, శీల తపములు, వేటి వలన భగవంతుడు అంత తొందరగా లభ్యమవ్వడు అని చెప్తూ, యుక్తిని భక్తిని చిక్కిన క్రియ, భక్తి ద్వారా, అక్కడ యుక్తి అంటే అక్కడ భక్తి, మళ్ళీ భక్తి ద్వారా భగవంతుడిని చాలా సులభంగా పొందొచ్చు. ఈ కలియుగంలో అది చాలా సులభమైనటువంటి మార్గం. సులభ ప్రసన్నుడు భగవంతుడు, భక్తి ద్వారానే ప్రసన్నం చేసుకోవచ్చు అంటున్నాడు. నదానం న తపో నేజ్య న శౌచం న వ్రతాని చ ప్రియతే అమలయా భక్త్యా హరిరన్యద్విడంబనం. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకం. నా దానం, దానం వలన కాదు, నా తప్పు, నేజ్య నా ఇజ్య, ఇజ్య అంటే యజ్ఞం, యజ్ఞాల ద్వారా కాదు, దానం ద్వారా కాదు, తపస్సు ద్వారా కాదు. నా శౌచం నా వ్రతానిచ, శౌచం ద్వారా అంటే రోజుకు 3 సార్లు చేయొచ్చు, 4 సార్లు స్నానం చేయొచ్చు, బాహ్య శౌచం, వీటి వలన. నా శౌచం నా వ్రతానిచ, ఈ వ్రతాలు ఏవీ పనిచేయవు. వీటన్నింటికన్నా మనకు ముఖ్యంగా కావాల్సింది ప్రియతే అమలయా భక్త్యా హరిరన్యద్విడంబనం. భక్తితో లొంగినట్లుగా, భక్తితో భగవంతుని సులభంగా మనం పొందవచ్చు, మిగతా వేటి వలన అంత సులభంగా భగవంతుని మనం చేరుకోలేము, పొందము అని చెప్తున్నాడు. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, అధిక శాంతత్వము, హరిమెప్పింపచాలదు విశాలోద్యములారా భక్తి చాలిన భంగిన్. హరిని మెప్పించటానికి భక్తి ఒక్కటే శ్రేష్టమైనటువంటిది, పరమోత్కృష్టమైనటువంటిది. నువ్వు భూదేవత్వం అంటే ఒక బ్రాహ్మణుడిగా పుట్టచ్చు, సరిపోదంటారు, ఏం ఉపయోగం ఉండదు. నీ యొక్క కులం నీకు దానికి ఉపయోగం ఉండదు. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, నువ్వు దేవతగా పుట్టి ఉండొచ్చు, అయినా సరిపోదు అంటున్నాడు. అవేవి కూడా నీకు అధిక శాంతత్వం, నువ్వు యోగివై ఉండొచ్చు, అది కూడా నీకు పెద్ద లబ్ధిని చేకూర్చద్దయా. భక్తి చాలిన భంగిన్, భక్తి ద్వారా నువ్వు వాళ్ళన్నింటికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించగలుగుతావు, భగవంతుని ప్రసన్న చేసుకోగలుగుతావు. సంస్కృతంలో దీనికి అక్కడ వ్యాస భగవానుడు ఇలా రాస్తుంటాడు. నలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజా ప్రీణనాయ ముకుందస్య నవృత్తం న బహుజ్ఞత. ప్రీణనాయ ముకుందస్య నవృత్తం న బహుజ్ఞత, ముకుందుణ్ణి ప్రసన్నుడిగా చేసుకోవడానికి నవృత్తం న బహుజ్ఞత. వృత్తం అంటే వ్యక్తిత్వం, శీలం,
గొప్ప శీల సంపద కలిగిన వాడివేమో, అయినప్పటికీ కూడా భగవంతుడు లభించడు. నవృత్తం నా బహుజ్ఞత, నువ్వు అన్ని గ్రంథాలు చదివేసి గొప్ప పండితుడు కావచ్చు, నీ పాండిత్యం ఉపయోగపడదు, నీ వ్యక్తిత్వం కూడా ఉపయోగపడదు అంటున్నాడు. నవృత్తం, వ్యక్తిత్వం కూడా ఉపయోగపడటం ఏమిటి? ప్రహ్లాదుడు చెప్తున్నాడు, వ్యక్తిత్వం ఉపయోగపడితే నేను చాలా మంచివాడిని అని అహంకారం రావడానికి అవకాశం ఉంది. దాన ధర్మాలు చేసావు, నువ్వు కీర్తిని సంపాదించావు, నేను చాలా దాన ధర్మాలు చేశానండి, ఇన్ని చేశాను అన్ని చేశాను, అక్కడ కూడా నేను వస్తూనే ఉంది, అహంకారం వస్తున్నది, నేను ఇన్ని చేశాను. కాబట్టి నా వృత్తం, ప్రజలను మంచివాడిగా గుర్తింపు పొందావు, కానీ నేను మంచివాడినటువంటి అహంకారం అక్కడ పొడసూపడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఆ అహంకారం వల్ల నీకు భగవంతుడు లభ్యం కాడు. అందుకని నా శౌచం, నా వృత్తం నా బహుజ్ఞత, నువ్వు శాస్త్రాలు గ్రంథాలు ఎన్నైనా చదివి ఉండొచ్చు, ఇవేవి కూడా నిజంగా భగవంతుని పొందడానికి అంతగా ఉపయోగపడు. ధనుజులు, దైత్యులు, సిద్ధులు, నాగులు, యక్షులు, ఎవరైనా సరే, ఏ గర్భంలో పుట్టిన వారైనటువంటి ఏ జాతి వారైనా, ఏ పాప జీవులైనా సర్వం విష్ణుమయం జగత్ అని అప్పుడు వాళ్ళకి భగవంతుడి యొక్క సన్నిధి, భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలిగి ముక్తిని పొందుతారంటారు. మన గురువులు మనకి ఈ భగవంతుని ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏమీ చెప్పట్లేదు, మన సమయాన్ని వృధా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే పుస్తకాలు మనకి ఇచ్చారో నేర్చుకోమని చెప్పి ఆ పుస్తకాలను మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. కాబట్టి ఈ పుస్తకాలన్నీ మనకి అనవసరమైనటువంటి జ్ఞానం ఇది అని చెప్పి ఈ అసురు బాలకులు చెబితే వాళ్ళు వెంటనే మీరు ఆ పుస్తకాలన్నీ ఇచ్చిరండి, ఇష్టం ఉన్న వాళ్ళు రండి, ఇష్టం లేనటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళదని చెప్పి ప్రహ్లాదుడు ఆ పుస్తకాలు ఇచ్చేసి నా దగ్గరికి మళ్ళీ రండి, మన ఇంకా గొప్ప విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్తానని చెప్పి వాళ్ళని తన వైపుకి తిప్పుకుంటాడు. తిట్టుకున్న తర్వాత అంటాడు, ఆడుదము మనము హరిరతి, పాడుదము ఏ ప్రొద్దు విష్ణు భద్రయ శంబుల్, వీడుదము ధనుజ సంగతి, కూడుదము ముకుంద భక్త కోటిన్ సుటిన్. ఆడుదము మనం హరిరతి, నిరంతరం హరి గురించి మాట్లాడుకుందాం మనం. ఆడుదము మనం హరిరతి, పాడుదము విష్ణు భద్ర యశంబుల్, ఏ ప్రొద్దు నిరంతరం కూడా విష్ణు భగవంతుడి యొక్క ఆయన నామ సంకీర్తనం చేద్దాం, ఆయన యొక్క కథాశ్రవణం చేద్దాం. వీడుదము ధనుజ సంగతి, ఈ ధనుజులతో మనకి సాంగత్యం వద్దు, ఈ అసురులతో మనకి సాంగత్యం వద్దు. అందుకని ఆ కుటుంబం బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దూరంగా ఉందాం, ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలు రుచించవు, వాళ్ళకి కేవలం ప్రాపంచికమైన విషయాలు తప్ప ఈ విషయాలు రుచించవు. కాబట్టి వాళ్ళ సాంగత్యం మనకి సజ్జన సాంగత్యం అవదు, అది దుష్టజన సాంగత్యం అవుతుంది. తద్వారా మనకి ఏదైతే కోరిక ఉందో భగవంతుని పొందాలని విష్ణు భగవంతుని మీద మనకు ఉన్నటువంటి భక్తి అది కూడా చెడిపోతుంది. కాబట్టి మనం వీడుదము ధనుజ సంగతి, కూడుదము ముకుంద భక్త కోటిన్ సూటిన్. ఎవరైతే ముకుందుడి యొక్క భక్తులు ఉన్నారో, భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళ సాంగత్యాన్ని మనం కోరుకుందాం, వాళ్ళతో పాటు మనం ఉందామని చెప్పేసి అసురు బాలకుడికి చెప్తారు. ఇంకేంటి, వీళ్ళు ప్రహ్లాదుడితో ప్రేమలో పడిపోతారు, వాళ్ళ చదువులన్నీ మానేస్తారు. చండా మార్కులకి ఇంకా పిచ్చెక్కుతాడు. ఈయన చెడిపోయింది కాక తాను చెడిపోయిన కోతి వనమంతా జరిచినట్లు ఈయన చెడిపోయింది కాక అసురు కులంలో పుట్టి అసురుల యొక్క శత్రువు అయినటువంటి విష్ణువుని పూజించడమే కాక హిరణ్యకశిపుడికి ఎంత మహాక్రోధాన్ని తెప్పించడమే కాక మిగతా వీళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకొని వీళ్ళందరినీ కూడా విష్ణు భక్తులను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా రకరకాలుగా ఆయన మోక్ష మార్గానికి వాళ్ళకి ఉపదేశించేసరికి చండా మార్కులకి తట్టుకోలేక మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గరికి పరిగెత్తి, ఇప్పుడు చాలా మితిమీరిపోయింది ఈ దుడుకుతనం, ఇప్పటి వరకు ఏదో భరించాము, కానీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరుకుంది, ఈ పిచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా పాడు చేస్తున్నాడు, వెంటనే మనం ఏమైనా చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది, మన ఈ బాలకులు కూడా విష్ణు భక్తులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళు మనకు ఈ గురువు మనకు మాధవుడికి సంబంధించిన కథలు చెప్పట్లేదని చెప్పి ఆ బాలకులు ఎవ్వరు కూడా నన్ను ద్వేషిస్తున్నారు, మమ్మల్ని మా దగ్గరికి రావట్లేదు అని చెప్పి గురువులు హిరణ్యకశిపుడికి చెప్తారు. అప్పుడు ఇంక హిరణ్యకశిపుడికి చెప్తూ అంటారు. ఏ విధంగా చెప్పారో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంది ఇక్కడ కంద పద్యాల్లో పోతన గారు అద్భుతంగా వర్ణిస్తారు. ఆ చండామార్కులు హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఉడుగడు మధురిపు కథనము విడివడి జడు పగిది తిరుగు వికసనమున నేను డివిన నొడువులు నొడువడు దుడుకని జదివింప మాకు దుర్లభమదిపా. ఉడుగడు మధురిపు కథనము, మధు అయినటువంటి రాక్షసుడికి రిపు అంటే శత్రువు విష్ణు భగవానుడు. ఉడుగడు ఎప్పుడు వదిలిపెట్టాడు, నిరంతరం అదే, నిరంతరం విష్ణు 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 విష్ణు, ఇంక వేరే మార్గమే లేదు. ఉడుగడు మధురిపు కథనము విడివడి జడు పగిది దిరుగు వికసనముననే. పోని ఏమైనా జరుడా ఏమి తెలియదా అంటే పూర్తి చైతన్యం ఉంటాడు, పూర్తి ఎరుకుతూ ఉంటాడు, కంప్లీట్లీ అలర్ట్, అన్ని విషయాలు తెలుసు. ఉడుగడు మధురి కథనము విడివడి జడు పగిలి దిగు వికసనము నేనే నొడివిన నొడువులు నొడువడు. మేమేదైతే చదువులు చెప్తున్నామో నే నొడివిన నొడువులు నొడువడు చదువులు చెప్తున్నామో ఆ చదువులను వేటిని గ్రహించడు. దుడుకని చదివింప మాకు దుర్లభమదిపా. ఇంత దుడుకు స్వభావం కలిగినటువంటి ఈ ప్రహ్లాదుని చదివించడం మా వల్ల కాదు. దుడుకు స్వభావం అంటది, వాళ్ళ మాట వినట్లేదు కాబట్టి ఇప్పుడు దుడుకు స్వభావం గల వాడయ్యాడు.
దుడుకని చదివింప మాకు దుర్లభమదిప అసాధ్యమని చెప్తూ చొక్కపు రక్కసి కులమున పెక్కురు జన్మించినాడు. విష్ణుని అందును నిక్కపు మక్కువ విడువడు ఎక్కని సుతుగంటి రాక్షసేశ్వర వెర్రిన్. చొక్కపు రక్కసి కులమున చక్కనైనటువంటి రాక్షస కులంలో పెక్కురు జన్మించినాడు. కుక్కిరాయిలాగా పుట్టాడంట. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం. యాక్చువల్లీ మనం తులసి వనంలో గంజాయి మొక్క అనుకుంటున్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళు గంజాయి మొక్కలు. గంజాయి వనంలో ఈయన ఒక తులసి మొక్క పుట్టాడు మధ్యలో ప్రహ్లాదుడు. రాక్షసులందరూ వీళ్ళు చొక్కపు రక్కసి కులమున మత్సలేనటువంటి రాక్షస కులములో కుక్కిరాయిలాగా మధ్యలో పుట్టాడు. చొక్కపు రక్కసి కులమున పెక్కురు జన్మించినాడు. విష్ణుని యందు నిక్కపు మక్కువ విడువుడు ఎక్కడి సుతుగంటి రాక్షసేశ్వర వెర్రిని. ఇట్లాంటి వాడిని ఎట్లా కన్నావయ్యాను అని దెప్పి పొడుస్తున్నారు చండామార్కులు. ఈయన ఎలాగన్నావు, నువ్వు ఎక్కడి నుంచి పడ్డాడు, ఎలా వచ్చాడు నీ కడుపు నుంచి, ఎక్కడ వచ్చాడు, నీ కుటుంబంలో ఎట్లా పుట్టాడు, ఎలాంటి వెర్రివాడిని కన్నావయ్యా ఓ రాక్షసేశ్వర, మా వల్ల కాదు ఈయనకి విద్య నేర్పడం, మమ్మల్ని వదిలేయి అని చెప్పి చండామార్కులు ఆ ప్రహ్లాదుని హిరణ్యకశిపు అప్పగించేసేసి వాళ్ళ భవనానికి వెళ్ళిపోయారు. అప్పుడు హిరణ్యకశిపుడికి త్రోక త్రొక్కిన త్రాచుపాము అయిపోయాడు. గాయపడినటువంటి బొబ్బిలిలాగా, గాలికి చెలరేగినటువంటి అగ్నిలాగా గుతగుతలాడిపోయాడు. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఎన్నిసార్లు చెప్పాను, ఆయన మన కులానికి శత్రువు, నీ బాబాయిని చంపాడు, నీ పినతండ్రిని, ఆయన నామాన్ని జపించొద్దు నా ముందని. నీకెంత ధైర్యం, ఏదైతే నేను వద్దంటున్నానో అదే చెప్తామని చెప్పి శరీరం కంపించిపోయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి హిరణ్యకశిపుడికి. అది అన్న తర్వాత మళ్ళీ ఇట్లా అంటున్నాడు చివరికి. ఇంకా ఎవరితో అంటున్నాడు? ప్రహ్లాదుడితో. ఆ ప్రహ్లాదుడు ఎవరు? మళ్ళీ ఇక్కడ ఒక పద్యం ఉంది ఆ ప్రహ్లాదుడి యొక్క లక్షణాలని వివరిస్తూ. సూనున్ శాంతగుణ ప్రధానున్ అతి సంశుద్ధాంచిత జ్ఞానిన్ అజ్ఞానారణ్యకృశాను అంజలిపుటీ సంభ్రాజమానున్ సదా శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాదనాధీనున్ ధిక్కరణంబు చేసి పలికెన్ దేవాహితుండుగ్రతన్. సూనున్ అంటే కొడుకు, సూనుడు అంటే కొడుకు. శాంతగుణ ప్రధానం, ఎప్పుడు శాంత స్వభావంతో ఉన్నటువంటి ప్రహ్లాదుని. అతి సంశుద్ధాంచిత జ్ఞానం, పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని. అజ్ఞానారణ్య కృశాను, అజ్ఞానం అనేటువంటి అరణ్యానికి అగ్ని లాంటివాడు, నిప్పు లాంటివాడు. అంటే దహించి వేస్తాడు అలా అజ్ఞానాన్ని. ఆయనతో ఉంటే చాలా, సాహచర్యం చేస్తే చాలా ఆయనతో, అంతటి శక్తిమంతుడు. అజ్ఞానారణ్య కృశాను అంజలి పుటి సంభ్రాజమాను, ఎప్పుడు కూడా చేతులు ఇలా పెట్టుకునే ఉంటాడు. ఎందుకంటే అన్ని రూపాలు భగవంతుడి రూపాలే కాబట్టి తల వంచుతూ అందరి వైపు, అంత విధే వినయం ప్రహ్లాదుడు. అంజలి పుటి సంభ్రాజమాను, ఆయన రూపం ఎప్పుడు ఇదే. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఎవరు నమస్కరించదగ్గవారు కాదు, ఇదే రూపంలో ఉంటాడు. అంజలి పుటి సంభ్రాజమాను సదాశ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృత స్వాదన ధీనున్. నిరంతరము నారాయణ పాదపద్మ మీద ధ్యానం, చింత, దాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వాడు, ఆ ధ్యానాన్ని ఆస్వాదించేటువంటి వాడు. నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాధ్వీనున్ ధిక్కరణంబు చేసి పలికి దేవ అహితుండు ఉగ్రతన్. దేవ అహితుండు, దేవతలకి హితుడుగా అనేటువంటి వాడు హిరణ్యకశిపుడు మహోగ్రమైనటువంటి రూపాన్ని ప్రదర్శిస్తూ ప్రహ్లాదుని ధిక్కరిస్తూ అన్నాడు. ఇలా పలికాడు. అస్మదాదేశంబునగాని మిక్కిలి రవిమింట మెరయవెరచు అన్ని కాలములందు అనుకూలుడైగాని విద్వేషి అయి గాలి వీవవెరచు మత్ప్రతాపానల మందీకృతార్చి అయి విచ్చలవిడి అగ్ని వెలుగవెరచు అతి తీక్ష్ణమైన నాజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణుల చంపవెరచు ఇంద్రుడౌ నామ్రోల ఇంద్రుడౌదల నామ్రోల ఎత్తవెరచు అమర కిన్నర గంధర్వ యక్ష విహగనాగ విద్యాధరావళి నాపు వెరచు ఏలవెరవవు పలువా నీకేది దిక్కు. హిరణ్యకశిపుడు అంటున్నాడు, అస్మదీయం బగు ఆదేశమున గాని మిక్కిలి రవిమింట మెరయవెరచు. నా ఆజ్ఞ లేకుండే సూర్యుడు ప్రకాశించడానికి సాహసించడు. నేను
నా ఆజ్ఞ అంటే నా అనుమతి తీసుకున్న తర్వాతే సూర్యుడు ప్రకాశించటానికి అంటే సూర్యోదయం జరుగుతుంది. అస్మదాశేషంబున గాని మిక్కిలి రవి మెంట మెరయవెరచు, అన్ని కాలములందు అనుకూలుడై గాని విద్వేషి అయి గాలి వీవవెరచు. గాలి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీయాలి అన్నటువంటి విషయాన్ని ఆయన నిర్ధారిస్తాడు. అంతకు మించి వేగం పెంచడానికి లేదు, తగ్గించడానికి లేదు. అన్ని కాలములందు అనుకూలుడే గాని గాలి విద్వేషి అయి గాలి వీవవెరచు. మత్ ప్రతాపానల మందీకృతార్చ్యై విచ్చల విడి అగ్ని వెలుగవెరచు. అగ్ని ఎంతవరకు వెలగాలో అది కూడా ఈయన నిర్ణయిస్తాడు హిరణ్యకశిపుడు. అంతకన్నా ఎక్కువ తీక్షణ. మత్ ప్రతాపానల మందీకృతార్చ్యై, ఈయనలోంచి ఏదైతే ఆ జ్యోతి వెలుగుతుందో, ఈయనలో ఏదైతే ఏదుందో ఆ కాంతి ఉందో, స్ప్లెండర్ ఏదో ఉందో ఆ కాంతికి మించకూడదు అగ్ని, అంతకన్నా ఎక్కువ వెలగడానికి లేదు అగ్నికి. మత్ ప్రతాపానల మందీకృతార్చ్యై విచ్చల విడి అగ్ని వెలుగవెరచు. అంతకన్నా వెలగడానికి లేదు, అంతకన్నా ప్రకాశించటానికి లేదు. అతి తీక్ష్ణమైన నా ఆజ్ఞను ఉల్లంఘించి శమనుండు ప్రాణుల జంపవెరచు. నా ఆజ్ఞ తీసుకున్న తర్వాత, అనుమతి తీసుకున్న తర్వాత ఎవరి ప్రాణం తీయాలో యముడు వాళ్ళ ప్రాణం తీసుకెళ్తాడు. దానికి కూడా హిరణ్యకశిపుడు, యమధర్మరాజు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కూడా హిరణ్యకశిపుడి అనుమతి తీసుకోవాలి. ఇంద్రుడు ఔదల నా మ్రోల ఎత్తవెరచు. ఇంద్రుడైతే ఇక తల ఎత్తడానికే ధైర్యం చేయడు, సాహసించడు. అమర కిన్నెర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెరచు. వీళ్ళందరూ నేనంటే భయపడి చస్తారు. ఏల వెరవు పొలువా నీకేది దిక్కు. ఇలా సృష్టిని నడిపిస్తున్నటువంటి అందరూ దిక్పాలకులతో సహా నా పేరు చెప్తేనే చాలు గడగడలాడతారు. అట్లాంటిది నువ్వు నన్ను పట్టించుకోవేంటరా? నీకు నేను ఎందుకు పనికి రాకుండా పోయాను? నా శౌర్యము, నా ప్రతాపము, నా తేజస్సు, నా కీర్తి నీ ముందు అన్నీ పట్టించుకోవేంటి? ఇవన్నీ కూడా నాకు గౌరవం ఇవ్వవు నువ్వు. ప్రపంచంలోని అన్ని శక్తులు అందరూ నాకు గౌరవాన్ని ఇస్తారు, అంత భయపడతారు నేనంటే. అట్లాంటిది నువ్వు నాకు అసలు గౌరవం ఇవ్వు, నా విజయాన్ని ఒక విజయంగా పరిగణించు అని చెప్పి హిరణ్యకశిపుడు అహంకారంతో, దురహంకారంతో బిడ్డ మీద విపరీతమైనటువంటి క్రోధాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటాడు ప్రహ్లాదుడి మీద. ప్రజ్ఞావంతుల్లోకపాలకుల్ శుంభద్వేషులయ్యున్ మదీయాజ్ఞాభంగంబుజేయునోడుదురు. రోషాపాంగ దృష్టిన్ వివేక జ్ఞానచ్యుతమై జగత్రితయమం కంపించు. నీ విట్టిచో ఆజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి సహంకారతన్ దుర్మతి. ప్రజ్ఞావంతులు, గొప్ప గొప్ప మేధస్సులు, తెలివైనటువంటి వాళ్ళు, లోకపాలకులు, ఈ లోకాలను పరిపాలిస్తున్నటువంటి శుంభద్వేషులయ్యును. నేనంటే గౌరవం లేదు వాళ్ళకి, నా అంటే ద్వేషం ఉంది. కానీ శుంభద్వేషులయ్యున్ నా ఆజ్ఞాభంగంబు జయనోడుదురు. నన్ను ప్రేమించరు కానీ నేనంటే ద్వేషం ఉంది కాబట్టి నా ఆజ్ఞను ధిక్కరించడానికి మాత్రం సాహసించరు, ఎందుకంటే నేను అంత శక్తిమంతుడు. రోషాపాంగ దృష్టి, నేను ఒక్కసారి కనుక కోపంతో బుకుటిని కొంచెం కదిలిచ్చాను అనుకోండి, ముడివేశాను అనుకోండి, రోషాపాంగ దృష్టిని వివేక జ్ఞానచ్యుతమై జగత్రితయమం కంపించు. ముల్లోకాలు కంపిస్తాయి నేను ఒక్కసారి కనుక ఉగ్రరూపాన్ని దాల్చి కనుక చూస్తే. అలాంటిది నీ విట్టిచో ఆజ్ఞోల్లంఘనం ఎట్లు చేసితివి, నువ్వు నా ఆజ్ఞను మన్నించవు. సహంకారతను దుర్మతి, నీకింత అహంకారం ఎందుకురా ఓ దుర్మతి అని చెప్పి కొడుకుని అభిశంసిస్తున్నాడు, తిడుతున్నాడు హిరణ్యకశిపుడు. అంటే మళ్ళీ దానికి తోడుగా కంఠక్షోభముగా ఎత్తిలి మహాగాఢంబుగడెంబ వైకుంఠు చెప్పెదు దుర్జయుండనుచు. వైకుంఠుండు వీరవ్రతోత్కంఠాబంధురుడేని నేను అమరులను దండింపగా కుంటీ ఊతుడుగాక రావలదే మద్గోరావహ ఆహవక్షోణికిన్నట్టు. కంఠక్షోభంగాను పోను అప్పుడప్పుడు ఆయన నామాన్ని జీపిస్తావంటే కాదు, గొంతు నొప్పి పుట్టదా నీకు? విష్ణు విష్ణు అంటే కంఠక్షోభముగాక మహాగాఢంబుగడెంబ ఉత్తిలి మహాగాఢంబుగడెంబ వైకుంఠుని చెప్పిది దుర్జయుండనుచు. ఆ విష్ణువు దుర్జయుడు, ఎవరు ఆయన జయించలేరంటావు? ఆయన అంత గొప్పవాడైతే, అంత పరాక్రమవంతుడైతే నేను అమరులను దండింపగా దేవతలను ఖండిస్తున్నప్పుడు, దేవతలను నాశనం చేస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు కుంటీ భూతుడుగాక భయపడి ఎక్కడో దాక్కున్నాడు. అప్పుడు రావచ్చు కదా, అంత వీరుడైతే, అంత శౌర్య ప్రతాపాలు ఉన్నవాడైతే ఎక్కడున్నాడు, ఎక్కడో దాక్కుని పోయాడే అని చెప్తూ అంటున్నాడు. అందరూ దిక్పాలకులు, అందరూ కూడా ఇంద్రుడితో సహా దిక్పాలకులు అందరూ లోకానికి నువ్వే దిక్కని నా దగ్గరికి వస్తారు, నన్ను కీర్తిస్తారు, స్తుతిస్తారు, మొక్కుతున్నారు. వాళ్ళు ఏ దిక్కు లేనటువంటి వాళ్ళు నీవే నాకు దిక్కు అని నా దగ్గరికి వచ్చి నన్ను స్తుతిస్తారు, కీర్తిస్తారు, మొక్కుతున్నారు. నీవు కూడా ఈ ప్రపంచానికి వేరే దిక్కు లేదని తెలుసుకో అని చెప్తాడు ప్రహ్లాదుడితో. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు,
ముల్లోకాలలో నేనే మళ్ళీ హిరణ్యకశిపుడు అంటే నేనే ధైర్యవంతుడిని, నేనే సాహసవంతుడిని, నేనే పరాక్రమవంతుడిని, సైన్యం లేకుండా వీళ్ళందరినీ నిర్జించాను, నేను గెలిచాను. ఎవరి ధైర్యం చూసుకొని నువ్వు ఇలా విర్రవీగుతున్నావు? ఎవరు నీకు ఆధారం, ఎవరు నీకు దిక్కు అని ప్రహ్లాదుని ప్రశ్నించినప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, బలయుతులకు దుర్బలులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకున్ బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. ఎవరు దిక్కని అడుగుతున్నావు తండ్రి? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, అందరికీ బలం ఆయనే నాయన తండ్రి. నీకు నాకు బ్రహ్మాదులకు, నీకు నాకే కాదు బ్రహ్మతో సహా అందరికీ దిక్కు ఒక్కడే విష్ణువే. ప్రాణులన్నింటికీ ఆయనే బలము, ఆయనే ఆధారము, ఆయనే దిక్కు. అట్టి విభుడు బలం అసురేంద్ర, దానవేంద్ర. దిక్కులకు కాలానికి అతీతుడైనటువంటి వాడెవడో ఆయన నాకు దిక్కు. దిక్కులన్నిటికీ దిక్కైన వాడు, ఆధారం ఉన్న వాళ్ళకి, ఆధారం లేనటువంటి వాళ్ళకి ఆధారమైనటువంటి వాడు ఆయన నాకు ఆధారం అని ప్రహ్లాదుడు తన సమాధానంగా చెప్తాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలమసురేంద్ర. నువ్వు మర్చిపోయావు, నీకు కూడా ఆయనే బలం. నీ ఇంద్రియాలను కూడా ఆయనే ప్రకాశింపజేస్తున్నాడు. నీ అహంకారానికి మూలంగా కూడా ఆయనే ఉన్నాడు. కాకపోతే ఈ దురహంకారం వల్ల నీకు కనపడట్లేదు ఆయన, నీ వెనక ఉన్నటువంటి ఆయన. నీ శక్తికి కూడా ఆయనే మూలము. కానీ నీ శక్తిని ఎక్కడ దాన్ని ఉపయోగించాలో తెలియకుండా ఎవరైతే నీకు దిక్కో ఆ దిక్కును నువ్వు తెలుసుకోలేక ప్రపంచానికి నేనే దిక్కు అనుకుంటున్నావు. తపస్సు చేసి కొన్ని శక్తులు రాగానే ప్రపంచం అంతా నా అధీనంలో ఉండాలని అనుకుంటున్నావు. దురహంకారంతో విర్రవీగుతున్నావు. కాబట్టి దురహంకారంతో ఉండటం వల్ల నీకు ఆయన కనపడట్లేదు. కానీ నీకు ఆయనే బలమయ్యా. నీ ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది, నీ మనస్సును ప్రకాశింపజేస్తున్నటువంటిది, నీ హృదయాన్ని ప్రకోపింపజేస్తున్నటువంటిది కూడా ఆ విష్ణువే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని లేడు ఆయన. అప్పుడు తర్వాత ఇంకా సంవాదన మొదలు పెడతాడు. తర్వాత జరిగినటువంటి ఘట్టం మనందరికీ తెలుసు. అంత గొప్పగా ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడంటే అక్కడ ఉంటే ఈ స్తంభంలో ఉంటాడు, నాకు చూపిస్తావా అని చెప్పిన తర్వాత ఏం జరిగిందో అక్కడి నుంచి నరసింహమూర్తి ఆవిర్భవిస్తారు. అది మనం వచ్చే ప్రసంగంలో తెలుసుకుందాం. అదొక అద్భుతమైనటువంటి వచనం ఉంటుంది పోతన గారి భాగవతంలో. దాన్ని కొంచెం మనం ఇక్కడ అంటే వివరించాల్సిన అవసరం లేదు. తెలుగు భాష యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలంటే ఆ నరసింహ ఆవిర్భావం ఏదైతే ఉందో పోతన గారి భాగవతంలో ఒకసారి చదువుకొని రండి. ఒక 2 పేజీలు వచనం ఉంటుంది, పేజీన్నర వచనం ఉంది. అద్భుతమైనటువంటి సంస్కృత సమాసాలతో నరసింహమూర్తిని ఆయన వర్ణిస్తారు, ఆయన ఆవిర్భావాన్ని, ఆయన రూపాన్ని. ఒకసారి అది చదివితే మనం ఒక ప్రగాఢమైనటువంటి ధ్యానం అవుతుంది నరసింహమూర్తి మీద. ఎందుకంటే నరసింహ అవతారాలన్నింటిలోకి విలక్షణమైన అవతారం. ఎందుకంటే భగవంతుడికి కోపం రాదు. దుర్యోధనుడు రాయభారానికి వెళ్ళినప్పుడు కూడా కౌరవుల దగ్గర కృష్ణుడు అంటాడు, అజాత శత్రుడును అలిగిన నాడు నాకు కోపం రాదయా, ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే సముద్రాలు ఏకమవ్వా అంటాడు. అలుగుటయే ఎరుగని అజాత శత్రుడు అలిగిన నాడు నాకు కోపం రాదంటాడు. దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? అన్నింటిలో ఆయన ఉన్నప్పుడు, అద్వైతి కదా ఆయనే అన్నిటి ఉన్నప్పుడు ఎవరిని చూసి కోపపడతాడు? అలాంటిది కేవలం తన భక్తుడిని రక్షించటం కోసం ఆయన మహాక్రోధంతో, కోపంతో ఒక మూర్తిగా తాను చేసుకొని తన భక్తుడి కోసం వచ్చాడు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అవతారం నరసింహమూర్తి అవతారం. తన భక్తులంటే ఆయనకి ఎంత ప్రేమో భగవంతుడికి, అది మనకి ఇక్కడ ఈ అవతారంలో నిరూపింపబడుతుంది. అయితే హిరణ్యకశిపుడు కూడా వైరభక్తి ద్వారా భగవంతుడిని ఉపాసించాడు, మనకి అది తెలుసు ఆ విధంగా. కానీ ఇక్కడ ఈయన నాశనం చేసి మళ్ళీ తర్వాత తనలో నీలం చేసుకుంటాడు భగవంతుడు. తర్వాత జన్మలో రావణ కుంభకర్ణులుగా, మళ్ళీ చివరి జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టినటువంటి జయ విజయులే. కాకపోతే హిరణ్యకశిపుడు నిరంతరం ద్వేషిస్తూ భగవంతుడిని ఆ మనసులో భగవంతుడిని నింపుకున్నాడు, ద్వేషించాడు. ద్వేషం ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు, కానీ హిరణ్యకశిపుడి స్థాయిలో ద్వేషించాలి. ద్వేషిస్తే అది మన వల్ల కాదు, అది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అందుకని ప్రేమించడమే మనకి ఉత్తమం, సులభమైనటువంటి మార్గం. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి మనం హారతికి పెడదాం.
ఓ